హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవుతుంది. సో చూద్దాము. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఇట్ వాజ్ ఏ డిఫికల్ట్ డెసిషన్. ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. I wonder what would it feel to be married with you. I felt you deserve someone better than me. You made me believe we are more than just friends. In the end, our love matters. I was worried about the status and society. I dreamed about you last night. సో క్లారిఫికేషన్, డూ యూ స్టిల్ హేట్ మీ? బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. మీ పర్సన్ ఎందుకు అనుకుంటున్నారు? సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ జాబ్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, ఆర్ మీ మ్యారేజ్ కోసం కావచ్చు, రీయూనియన్ కోసం కావచ్చు, అసలు ఆ పర్సన్కి లవ్వా, అట్రాక్షనా, అసలు ఏంటి, మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి వస్తారా రారా, సో నేనే మూవ్ ఆన్ అవ్వాలా, ఇట్లా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీ నుంచి దూరం అవ్వాలి అని తీసుకున్న డెసిషన్ అది చాలా కష్టమైనది, చాలా బాధాకరమైన డెసిషన్ అనేది ఇక్కడ ఇది చూడండి. హై ప్రిస్టెస్ ఎనర్జీ. సో నాకు తెలిసి మీకు మీ పార్ట్నర్కి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ అయినా ఉండాలి. సో ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఎవరో లేడీ అయితే ఉన్నారండి. మేబీ అది వాళ్ళ మదర్ అవ్వచ్చు. వాళ్ళ మదర్ ప్రెషర్ వల్ల లేకపోతే వాళ్ళ మదర్ ఫోర్స్ వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారే తప్ప ఇంత ఇంత స్ట్రగుల్ పడుతున్నారు, మీకు దూరంగా ఉండి ఇంత స్ట్రగుల్ పడుతున్నారు. సో ఎవరైనా ఉమెన్ ఇంటర్ఫిరెన్స్ అయితే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నది చూడండి. అందుకే ఈ పర్సన్ వాళ్ళు స్ట్రగుల్ అవుతూ మీతో కూడా దూరంగా ఉంటున్నారు. రీజన్ అదే. మీకు దూరంగా ఉండాలి అనేది వాళ్ళకు చాలా కష్టంగానే ఉంది. మిమ్మల్ని వాంటెడ్లీ ఈ పర్సన్ ఏమీ దూరం పెట్టట్లేదు. కాకపోతే మిమ్మల్ని సేఫ్ జోన్లో పెట్టడానికి, వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి ఇట్లాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో పరిస్థితుల ప్రభావం వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారే కానీ మళ్ళీ తప్పకుండా ఈ పర్సన్ మీకు దగ్గర అవుతారు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. కానీ ఎట్ ప్రెసెంట్ అయితే కొంచెం మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ అయితే డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ ఫీలింగ్. సో హై ప్రీస్టెస్ ఎనర్జీ ఇక్కడ సీక్రెట్
కూడా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ పర్సన్ కూడా మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీరంటే ఇంకా ఈ పర్సన్‌కి స్టిల్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ప్రేమ ఉంది. కానీ అది బయటకు పెట్టట్లేదు. బయటకి చూపించట్లేదు. అంతే తప్ప ఆ పర్సన్‌కి మిమ్మల్ని మర్చిపోయారు అని కాదు. మీరంటే ఇష్టం లేదు అని కాదు. సో, అదంతా ఏమీ అనుకోకండి. ఇదంతా కొంచెం మీ ఇద్దరి మధ్య స్ట్రగుల్. కొంతకాలం హ్యాపీగా ఉన్న తర్వాత ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లోనూ కొంత స్ట్రగుల్ ఫేస్ అయిన తర్వాతే మళ్ళీ అది ముందుకెళ్తుంది. సో, కాబట్టి అట్ ప్రెజెంట్ మీ పర్సన్ స్ట్రగుల్ మీ ఇద్దరి మధ్య అయితే జరుగుతుంది. సైలెంట్ వార్ అయితే జరుగుతుంది. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. మీతో మాట్లాడకుండా ఆర్ మీరు కాల్ చేసినా ఆన్సర్ చేయకుండా, మీరు మెసేజ్ చేసినా ఆన్సర్ చేయకుండా, ఇది వాళ్ళకి కూడా కష్టంగానే ఉంది. మీతో మాట్లాడకుండా ఉండడం. కానీ మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళ లైఫ్‌లో ఉన్నాయి. దానికి భయపడుతున్నారే తప్ప మీకు మాట్లాడకూడదు, మీతో ఉండకూడదు అనేది వాళ్ళకి లేదు. అండ్ 7 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ వాళ్ళ ఇష్టాన్ని దాచిపెడుతున్నారండి. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక మీకు దూరంగా వెళ్తున్నారు ఈ పర్సన్. 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ చూడండి. మీరడిగే ప్రశ్నలకి ఈ పర్సన్ దగ్గర సమాధానం లేదు. అందుకే ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్తున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ ఆన్సర్ చేస్తే మీరు చాలా క్వెషన్స్ అడుగుతారు. అప్పుడు అలా ఎందుకు చేసావు? ఇప్పుడు ఇలా ఎందుకు చేసావు? అని మీరు చాలా చాలా క్వెషన్స్ అడుగుతారు. మీ దగ్గర క్వెషన్ బ్యాంక్ ఉంది. ఇక్కడ చూడండి. అడగడానికి మీ దగ్గర చాలా క్వెషన్స్ ఉన్నాయి. కానీ సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. అందుకే వాళ్ళు దూరం పెడుతున్నారు. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. కానీ డెఫినెట్‌గా ఈ పర్సన్ అయితే మ్యాక్సిమం కొంతమంది విషయంలో చాలా ఫాస్ట్‌గా ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. సో, మీ వాల్యూ ఆర్ మీ విలువ తెలియడానికి వాళ్ళకి ఇంత టైం పట్టింది. సో, చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత, చాలా ఆలోచించుకున్న తర్వాత, చాలా తెలిసొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పర్సన్‌కి మీ వాల్యూ అర్థమైంది. చూడండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో, మీరు లేకుండా వాళ్ళు లేరు అనేది ఇప్పుడు మీ విలువ ఈ పర్సన్‌కి అర్థమైంది. మీ వర్త్ అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరంటే చాలా ప్యాషన్ ఉంది. ఒకసారి మీరు ఒక పర్సన్‌ని ఇష్టపడ్డారు అంటే వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే మీరు ప్రాణం పెడతారు. వాళ్ళ కోసమే మీరు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి మీరు రెడీగా ఉంటారు అనేది ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థమైంది. మీ వాల్యూ అర్థమైంది. మీ వర్త్ అర్థమైంది. మీ విలువ అర్థమైంది. సో, ప్రేమిస్తే మీరు ఎలా ప్రేమిస్తారు అనేది కూడా ఈ పర్సన్‌కి అర్థమైంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ అయితే మీకు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ ఉందండి. అండ్ మీ పర్సన్ మీ విషయంలో చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, ఇందాక ఎనర్జీ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. ఇది కూడా కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది. సో, చాలా ఆలోచిస్తున్నారు. చాలా ఆలోచించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. మీ వాల్యూ ఏంటి? మీ విలువ ఏంటి? మీరుంటే వాళ్ళకి ఎంతవరకు సేఫ్, ఎంతవరకు వాళ్ళని హ్యాపీగా చూసుకుంటారు అనేది వాళ్ళకి అర్థమైంది. ఐ వండర్ వాట్ వుడ్ ఇట్ ఫీల్ టు బీ మ్యారీడ్ విత్ యూ. సో, ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది అని, మ్యారేజ్ అయ్యి ఉంటే మీతో ఎలా ఉండేది అని ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ ఆలోచిస్తున్నారు. చూడండి, టవర్. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరిగి సెపరేషన్ అవ్వడమా, లేకపోతే మీ ఇద్దరు సెపరేట్ మీ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా లేకపోవడమా, ఆర్ ఎల్స్ మ్యారేజ్ దాకా వచ్చి మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరగకుండా సెపరేషన్ అయిపోవడమా. సో, సంథింగ్ ఏదో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరగలేదా? సో, ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం వల్ల, లేకపోతే క్యాస్ట్ ఒప్పుకోకపోవడం వల్ల
ఏజ్ డిఫరెన్సెస్ రావడం వల్ల మీ ఇద్దరి మధ్య మ్యారేజ్‌లో టవర్ మూమెంట్ కానీ, సో సంథింగ్ ఇక్కడైతే చూపిస్తుంది. ఐ వండర్ వాట్ వుడ్ ఇట్ ఫీల్ టు బి మ్యారీడ్ విత్ యూ. నీతో మ్యారేజ్ అయ్యుంటే ఎంత బావుండేది అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ ఇలా తలకిందులయ్యేది కాదు. అసలు మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ అయ్యుంటే బావుండేది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో మెసీషియన్ ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ ఇంకా బ్రేకప్ అయినా, మీ ఇద్దరు ఇంకా మ్యారీడ్ కాకపోతే, ఈ పర్సన్ మీతో మ్యారేజ్ జరగాలి అని మేనిఫెస్టేషన్స్ చేసుకుంటున్నారు. అండ్ గాడ్కి కూడా ప్రే చేస్తున్నారు. సో తెలిసి కానీ తెలియక కానీ ఈ పర్సన్ వాళ్ళ విషెస్ గాడ్కి చెప్పడం వల్ల అది ఒకటే పదే పదే తలుచుకోవడం వల్ల అదే కూడా మేనిఫెస్టేషన్స్ అవుతుంది. సో ఈ పర్సన్ తెలిసి కానీ తెలియక కానీ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ బెటర్ అవ్వాలి, మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ అవ్వాలని ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. ఐ లెఫ్ట్ యూ డిజర్వ్ సమ్వన్ బెటర్ దాన్ మీ. సో 10 ఆఫ్ వ్యాండ్స్ చూడండి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ప్రెషర్గా ఉంటుంది. ఆర్ఎల్స్ వాళ్ళకి ఫ్యామిలీ ప్రెషర్ ఉంది, ఆర్ఎల్స్ వాళ్ళకి ఫ్యామిలీ బర్డెన్స్ ఉంది, ఆర్ఎల్స్ వాళ్ళ కెరియర్లో టైం ఇవ్వడం వల్ల మీకు టైం ఇవ్వలేకపోవచ్చు. దానికన్నా బెటర్ వాళ్ళు ఎలా అనుకున్నారంటే, వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతే ఇంకెవరైనా మిమ్మల్ని బాగా చూసుకునే పర్సన్ మీకు వస్తారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ ఎట్ ప్రెజెంట్ వాళ్ళే మీరు లేకుండా ఉండలేకపోతున్నారు, వాళ్ళే మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు, వాళ్ళే మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. అండ్ వాళ్ళకే ఇదంతా చాలా భారంగా అనిపిస్తుంది. మీ భారం తీర్చాలి అని అనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకది పెద్ద భారంగా అయిపోయింది. మీకు దూరంగా ఉండడం, వాళ్ళకన్నా బెటర్ పర్సన్ మీరు డిజర్వ్ చేస్తారు అని వాళ్ళు ఏదో సాక్రిఫైస్ చేయాలని అనుకున్నారు. లేదంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకున్న వర్క్ ప్రెషర్స్, వాళ్ళకున్న స్ట్రెస్సెస్ వల్ల వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. అది ఆ ఎనర్జీలో కనిపిస్తున్నారు మీ పర్సన్. 6 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. ఈ పర్సన్ మెంటలీ ఫిజికల్లీ మీ నుంచి దూరం అయ్యారేమో, కానీ మెంటలీ మాత్రం ఈ పర్సన్ మీ నుంచి దూరం అవ్వలేదు. డెఫినెట్గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. స్వర్డ్స్ వస్తున్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో ఈ పర్సన్ మీ విషయంలో చాలా 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 ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఐ మేడ్ యూ బిలీవ్ వీఆర్ మోర్ దాన్ జస్ట్ ఫ్రెండ్స్. సో ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఫ్రెండ్షిప్పే కాదు, దానికన్నా ఎక్కువ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అని ఆ పర్సనే మీకు అర్థమయ్యేలాగా చేశారు. సో మూన్ ఇప్పుడు ఏడుస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు. మీ పర్సన్కి ఇంకా మీరంటే ఎమోషన్స్, మీరంటే ఫీలింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఐ మేడ్ యూ బిలీవ్ మోర్ దాన్ జస్ట్ ఫ్రెండ్స్. సో మీ ఇద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు, అంతకన్నా ఎక్కువ ఉందని ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి రీజనే ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్నే మిమ్మల్ని మీకు ఫస్ట్ ప్రపోజ్ చేసి ఉండొచ్చు, ఈ పర్సనే ఇనిషియేషన్ తీసుకొని మీతో మాట్లాడి ఉండొచ్చు, మళ్ళీ ఈ పర్సనే మీతో సెపరేషన్ కూడా తీసుకొని ఉండొచ్చు. ప్రతిదానికి రీజన్ ఆ పర్సనే. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ చూడండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో ఈ పర్సన్ మీ విషయంలో అయితే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ ఎమోషనల్గా కూడా అవుతున్నారు. అండ్ చాలా విషయాలు ఈ పర్సన్ మీ దగ్గర దాచిపెడుతున్నారు అండి. వాడు మీకోసం ఎమోషనల్ అవుతున్నారు అనేది కూడా ఈ పర్సన్ మీకు చెప్పట్లేదు, అది కూడా ఈ పర్సన్ దాచిపెడుతున్నారు.
మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి, మీరంటే ఎమోషన్స్ ఉంది, మీరంటే ఇష్టం ఉంది. అది ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు, హైడ్ చేస్తున్నారు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్, క్లారిఫై చేయండి యూనివర్స్. చివరికి మన ప్రేమే ముఖ్యం అని మీ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మీ పర్సన్ మీతో కలిసి రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ, మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, యూనియన్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. చూడండి, పార్టీ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. సో ఏదేమైనా ఇప్పుడు మాత్రం మీతో రీయూనియన్ అవ్వాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా వచ్చేసి చూడండి 3 ఆఫ్ పెంటికల్స్. సో ఏదో ఒక రకంగా త్రూ ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు, అండ్ మీతో కలిసి టీం వర్క్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో చూడండి 3 సో 333 అనే ఎనర్జీని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. 3 ఆఫ్ వ్యాన్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్. ఐ వాజ్ వరీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. సో ఆ పర్సన్ ఏమంటున్నారంటే, నేను స్టేటస్ కోసం కావచ్చు, సొసైటీ కోసం కావచ్చు, నిన్ను వదులుకున్నాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. సో టెంపరెన్స్. బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ రావాలి అని కోరుకుంటున్నారు. చాలా పేషెన్సీతో ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీతో డీల్ చేయాలనుకుంటున్నారు. ఎమోషనల్ ఎక్స్చేంజ్ మీ ఇద్దరి మధ్య ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో వీళ్ళేంటి, ఎక్కడ బయటపడితే ప్రాబ్లం మీకు వస్తుందేమో, లేకపోతే ప్రాబ్లం వాళ్ళకు వస్తుందేమో అని భయపడి ఈ పర్సన్ మీకు దూరం పెట్టారు. ఐ వాజ్ వరీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. ఇంత స్టేటస్కి, సొసైటీకి వాల్యూ ఇచ్చి నేను నా ఎమోషన్స్, నేను నా ఫీలింగ్స్ పట్టించుకోలేదు, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సొసైటీకి, స్టేటస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను నీతో మాట్లాడడం మానేశాను, లేకపోతే నేను నిన్ను దూరం పెట్టాను తప్ప నాకు నిజంగా నువ్వంటే ప్రేమ లేక కాదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ చూడండి, ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ బ్యాలెన్స్కి తీసుకురావాలి. సో టెంపరెన్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. సో పాస్ట్ ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. మీకు ఆ పర్సన్కి మధ్య జరిగిన పాస్ట్ ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ డెఫినెట్గా ఈ పర్సన్ ప్రపోజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీకు సారీ చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళ కప్ ఆఫ్ లవ్ మీకు ఆఫర్ చేయవచ్చు. ప్రపోజల్ కూడా ఈ పర్సన్ మీ దగ్గర తీసుకురావచ్చు, ఛాన్స్ ఉంది. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. మీ పర్సన్ మీ విషయంలో లాస్ట్ నైట్ డ్రీమ్ కూడా వచ్చింది అంట. సో 2 ఆఫ్ పెంటికల్స్. ఎందుకు డ్రీమ్ వచ్చింది అంటే, ఈ పర్సన్ మీ గురించే ఆలోచిస్తూ ఏం చేయాలి, ఎలా సిచ్యువేషన్ బెటర్ చేయాలి అని ఆలోచిస్తూ ఈ పర్సన్ పడుకున్నారు. సో దానివల్ల మీ విషయంలో డ్రీమ్స్ అనేది ఈ పర్సన్కి వచ్చింది. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూడండి 8 ఆఫ్ పెంటికల్స్. సో మీ పర్సన్ ఎలా మీతో ఇనిషియేషన్ తీసుకోవాలి, ఎలా మీ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అని పర్సన్ చాలా ఆలోచించారు. మీ గురించి ఆలోచిస్తూ అలా నిద్రపోవడం వల్ల డ్రీమ్స్లో కూడా అదే ఈ పర్సన్కి వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్లో హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు, అండ్ మీతో రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగానే ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.